హైదరాబాద్ కోంపల్లిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. సొంత పెదనాన్న ఇంటి మీదికొచ్చి గొడవ చేస్తూ పరువు తీస్తున్నాడనే ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడింది ఆ యువతి. తమను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు పెదనాన్న ప్రయత్నిస్తున్నాడని యువతి ఆరోపించింది. తన తండ్రి చనిపోయాక పెదనాన్న చాలాసార్లు ఇంటి మీదకొచ్చి గొడవ చేశాడని యువతి సూసైడ్ నోట్లో రాసుకొచ్చింది. పెదనాన్న తమను మనశ్శాంతిగా బతకనివ్వటం లేదని, చనిపోతున్నందుకు క్షమించమని యువతి తల్లిని కోరింది. తన తండ్రిని కూడా పెద్దనాన్నే చంపేశాడని యువతి ఆరోపించింది. ఆ విషయం పెద్దనాన్నే చాలాసార్లు చెప్పాడని, తమ్ముడినే చంపేసిన వాడికి మీరెంత అంటూ కూడా ఆయన మాట్లాడారంటూ కూడా సూసైడ్ నోట్లో రాసుకొచ్చింది. పెద్దనాన్నకు ఖచ్చితంగా శిక్ష పడాలని యువతి కోరుకుంది. హైదరాబాద్ కోంపల్లిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. సొంత పెద్దనాన్న ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తూ పరువు తీస్తున్నాడనే ఆవేదనతో బలవన్మరణానికి పాల్పడింది యువతి. తమను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు పెద్దనాన్న ప్రయత్నిస్తున్నాడని యువతి ఆరోపించింది. తన తండ్రి చనిపోయాక పెద్దనాన్న చాలాసార్లు ఇంటి మీదకొచ్చి గొడవ చేశాడని యువతి సూసైడ్ నోట్లో రాసుకొచ్చింది. పెద్దనాన్న తమను మనశ్శాంతిగా బతకనివ్వడని, చనిపోతున్నందుకు క్షమించమని యువతి తల్లిని కోరింది. తన తండ్రిని కూడా పెద్దనాన్నే చంపేశాడని యువతి ఆరోపించింది. ఆ విషయం పెద్దనాన్నే చాలాసార్లు చెప్పాడని, తమ్ముడినే చంపిన వాడికి మీరెంత అని అనడాన్ని సూసైడ్ నోట్లో రాసుకొచ్చింది. పెద్దనాన్నకు ఖచ్చితంగా శిక్ష పడాలని యువతి కోరుకుంది. అయితే ఆ యువతి రాసిన సూసైడ్ నోట్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతోంది. హైదరాబాద్ కోంపల్లిలో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కారణం తన పెద్దనాన్న అంటూ కూడా సూసైడ్ నోట్లో రాసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, తన పెద్దనాన్న మనశ్శాంతిగా బతకనివ్వడం లేదు, ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడు అంటూ పేర్కొనడంతో పాటు ఫినాన్స్ కు సంబంధించిన లోన్స్ కు సంబంధించి కూడా సూసైడ్ నోట్లో కొన్ని రాసుకొచ్చింది ఆ యువతి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తన తల్లి ఏమంటున్నారు? సతాజ్ పోచంగడ్డకి సంబంధించినటువంటి అంజలి సూసైడ్ నోట్ ఇప్పుడు అందరినీ కూడా కలిచివేస్తుంది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకవైపు, మరోవైపు పెదనాన్న పెట్టేటువంటి టార్చర్ తట్టుకోలేక అమ్మా నేను చనిపోతున్నా క్షమించు అని చెప్పేసి సూసైడ్ నోట్ని రాసింది. మొదట అంజలి సూసైడ్ చేసుకోవడానికి కారణం తెలియదు. తన సూసైడ్ నోట్ బయటకు వచ్చిన తర్వాత తన పెదనాన్నే కారణం అని చెప్పేసి నోట్లో పేర్కొంది. అయితే కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరగడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అంజలిని, అదేవిధంగా తన చెల్లిని తన అమ్మ ఎంతో అల్లారు ముద్దుగా పెంచింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న చనిపోవడంతో అప్పుల బాధ, అటు వాళ్ళ పెద్దనాన్న అదేవిధంగా నాన్న కలిసి చేసినటువంటి అప్పులు, మా నాన్న చనిపోయిన తర్వాత పెద్దనాన్న తీర్చవలసినటువంటి బాధ్యత ఉంది, ఆస్తి మొత్తం తన పేరు మీదే ఉంది, అయినా కూడా డబ్బులు కట్టాలి అని పదే పదే ఇంటికి వచ్చి మమ్మల్ని అవమానిస్తున్నాడు అని చెప్పేసి తన ఆవేదనని ఆ సూసైడ్ లేఖలో పేర్కొంది. అయితే ప్రస్తుతం అంజలి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. రాత్రి అంతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఇక్కడే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ పోలీసులు కేసును కూడా నమోదు చేశారు. తన పెద్దనాన్నని అదుపులోకి తీసుకొని విచారిస్తాము అని చెప్పేసి అటు పోలీసులు చెప్తున్నారు. శ్రీనునే ప్రధాన కారణము తాను చనిపోవడానికి, మా నాన్న లేడు అన్న కనికరం కూడా లేకుండా మమ్మల్ని చిత్రహింసలు చేశాడు, పదే పదే మా పరువు పోతుంది, చాలా గిల్టీగా పేర్కొంటున్నాము అని చెప్పేసి వాళ్ళ తమ ఆవేదనలో వ్యక్తం చేస్తున్నారు. తను రాసే అటువంటి సూసైడ్ నోట్ ఏదైతే ఉందో ఆ నోట్ ప్రకారం పోలీసులు కేసును కూడా నమోదు చేశారు. వాళ్ళ కుటుంబ వర్షన్ కంప్లీట్గా నా భర్త చనిపోయిన తర్వాత నా ఇద్దరి ఆడపిల్లల్ని పెట్టుకొని ఎంతో కష్టపడుతున్నాను, అయినా కూడా లోన్ తీసుకున్నటువంటి వాటిని చెల్లించాలి అని చెప్పేసి పదే పదే మా ఇంటికి ఫినాన్స్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి 5 స్టార్ లోన్ వాళ్ళు వస్తున్నారు. దాంతోపాటు మా పెదనాన్న బాధ్యత ఎందుకు తీసుకోవడం లేదు, తీసుకోకపోగా మేము ఉంటున్నటువంటి ఇంటిని కూడా ఖాళీ చేయించాలి అని చెప్పేసి మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే రిపీట్ అవుతుంది. ఇక మేము సొసైటీలో బతకలేకపోతున్నాము. ఒకవైపు మా అమ్మ మా బాధ్యతలు తీసుకొని చదువుకి, ఇంట్లో ఖర్చులు, ఫెస్టివల్ వస్తే అప్పు చేసి మరి మాకు బట్టలు కొనించి తన సంతోషం ఉండాలి మేము అని చెప్పి ఆశిస్తూ ఉంటుంది. కానీ మా పెదనాన్న మా పరువునంతా రోడ్డు మీద వేస్తున్నాడు అని చెప్పి ఆ చిన్నారి అంజలి తన ఆవేదన ఎంతగానో ఆ లెటర్లో చూపిస్తుండడంతో ఇప్పుడు ఆ లెటర్
చదువుతూ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. నా భర్త చనిపోయిన తర్వాత 2 పిల్లల మీదే నా ప్రాణం అంతా ఉంది, ఆ పిల్లల్ని మంచిగా పెంచాలి అనుకుంటుంటే పదే పదే ఇలా చిత్రహింసలు చేస్తున్నాడు. పిల్లలు మానసికంగా కృంగిపోతున్నారు. నేను ఇంట్లో లేనటువంటి సమయంలోనే నా చిట్టి తల్లి అంజలి సూసైడ్ చేసుకుంది, ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంది అని చెప్పేసి తను అంజలి తల్లి చెప్తుంది. కానీ పోలీసులు మరికొద్దిసేపట్లోనే ఇప్పటికీ కేసును నమోదు చేశారు కాబట్టి తనని విచారించిన అనంతరము ఏం జరిగింది ఏంటి అని వివరాలు సేకరించడంతో పాటు తనని పోలీసులు అదుపులోకి తీసుకుంటాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంతో చలాకీగా ఉంటారు. పిల్లలిద్దరూ బయటికి రారు. తన అమ్మ కష్టపడి వాళ్ళిద్దరినీ చదివిస్తూ ఉంది. కానీ తను శ్రీను పదే పదే ఇంటికి వచ్చి అందరి ముందు హేళనగా మాట్లాడడం, మీరు తీసుకుంటున్నటువంటి డబ్బులు అనుభవిస్తున్నటువంటి డబ్బంతా ఖర్చు చేశారు ఇప్పటికే, అవన్నీ ఎవరు తీర్చాలి అని చెప్పేసి కనీసం తన తమ్ముడిని కోల్పోయాడు అన్న బాధ కూడా లేకుండా ఉన్నటువంటి పిల్లల్ని తండ్రిగా ఆదరించాల్సినటువంటి శ్రీను చిత్రహింసలు చేశాడు అని చెప్పేసి అంజలి తన సూసైడ్ లేఖలో పేర్కొంది. సత్తాజ్ అయితే సుజాత తన తండ్రి డెత్ సర్టిఫికేట్స్ కనుక ఇస్తే ఏదైతే లోన్ తన పెద్దనాన్న తీసుకున్నారో ఆ లోన్ మొత్తం కూడా డిజాల్వ్ అయిపోతుంది అంటూ కూడా ఆ యువతి రాసుకొచ్చింది. అందుమూలంగానే తన నాన్నని చంపేశాడు అంటూ కూడా ఆ యువతి స్టేట్మెంట్ ఇచ్చింది. సో ఈ స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా విచారణ చేసే అవకాశం ఉందనుకోవాలా, అండ్ ఆ లోన్స్కు సంబంధించి కూడా డీటెయిల్స్ తీసే అవకాశం ఉందనుకోవాలా? ఎగ్జాక్ట్లీ సత్తాజ్. ఎందుకంటే తను చనిపోతే ఖచ్చితంగా లోన్ అనేది డెత్ సర్టిఫికేట్ని పెట్టినప్పుడు క్లోజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ పెదనాన్న చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ ప్రకారమే మా తండ్రిని చంపేశాడు అని అంజలి లెటర్లో పేర్కొంది. కానీ అది వాస్తవానికి ఎవరైనా చనిపోయినప్పుడు ఆ డెత్ సర్టిఫికేట్ పెడితే నిజంగానే ఆ లోన్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ప్లాన్ ప్రకారం చేశాడు అని చెప్పేసి అంజలి సూసైడ్లో పేర్కొంది. అంటే ఎంతగా ముందస్తుగానే చాలాసార్లు వాళ్ళ పెదనాన్న ఇవే మాటలు మాట్లాడేవాడు, ఎలా అయినా సరే చంపేస్తే ఈ లోన్ అంతా క్లోజ్ అయిపోతుంది, అప్పుల బాధ తీరిపోతుంది అని చెప్పేసి చెప్పడం నేను విన్నాను అని కూడా అంజలి పేర్కొంది. కాబట్టి పోలీసులు ఈ కోణంలో కూడా కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొదట తనని అదుపులోకి తీసుకున్న తర్వాత శ్రీనుని రిమాండ్కి తరలిస్తాము అని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి ఆర్థిక భారం ఏదైతే ఉందో అదంతా శ్రీను ఇంకా ఒకవైపు ఆర్థిక భారంతో పాటు మరోవైపు పరువు నష్టం జరిగే విధంగా సొసైటీలో తలెత్తుకొని బతకనంతగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా మమ్మల్ని తగ్గించి ప్రతిసారి ఇంటి మీద గొడవకు వస్తున్నాడు, ఈ గొడవను నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి తన ఆవేదనని ప్రతి అక్షరంలోనూ తన బాధ అనేది అక్కడ కళ్ళకు కట్టినట్టుగా అందరి గుండెల్ని కలిచివేసే అంతగా కూడా అంజలి రాసినటువంటి సూసైడ్ లేఖ కనిపిస్తుంది. వాళ్ళ తల్లి నేను కష్టపడుతున్నదే నా పిల్లల కోసం, ఎందుకు నా భర్తని కోల్పోయిన తర్వాత అండగా ఉండకుండా ఇలా పదే పదే చిత్రహింసలు చేస్తున్నాడు, పిల్లలపై చాలా వరకు ఈ ప్రభావం పడింది అని చెప్పేసి ఆ తల్లి ఆవేదనతో గుండెలు అలిసేలాగా ఏడుస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా మానవత్వం మర్చిపోయాడు ఆ శ్రీను. ఎవ్వరు అంటే మగవాళ్ళు ఇంటికి అండగా లేడు, భర్తని ఆల్రెడీ కోల్పోయింది, 2 పిల్లలతో ఏదో ఒక పని చేసుకొని కుటుంబ పోషిస్తుంది. అలాంటిది తను అండగా ఉండకపోయినా పర్వాలేదు, వాళ్ళందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చే విధంగా ఇల్లు ఖాళీ చేయాలి, అప్పులు తీరుస్తాము అని చెప్తే ఎవరు అప్పులు తీరుస్తారు, ఎవరు కట్టినటువంటి ఇల్లు ఎవరి ఆస్తి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉండడంతోనే శ్రీను కంప్లీట్గా ఈ లోన్ బాధ తప్పించుకోవడానికే మా నాన్నని హతమార్చాడు, డెత్ సర్టిఫికేట్ ఇస్తే ఈ లోన్ అంతా క్లోజ్ అవుతుంది అని చెప్పేసి అన్ని వివరాలను ముందుగానే ప్లాన్ చేసుకొని ఎలా లోన్ క్లోజ్ చేయాలి అని చెప్పేసి మా నాన్నని హతమార్చాడు అని చెప్పేసి ఆ లెటర్లో పేర్కొంది. కాబట్టి పోలీసులు తనని శ్రీనుని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలిస్తామని కూడా చెప్తున్నారు. సత్తాజ్. థ్యాంక్ యూ సుజాత. హైదరాబాద్ కోంపల్లిలో జరిగింది ఘటన. యువతి తన పెద్దనాన్న చేస్తున్న టార్చర్ని సహించలేక సూసైడ్ చేసుకుంది. సూసైడ్ నోట్లో తన పెద్దనాన్న రోజు వచ్చి ఇంటి మీద గొడవకి దిగుతున్నాడు, చాలా ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతున్నాను అంటూ కూడా వ్యాఖ్యానించింది. అట్ ద సేమ్ టైం తన నాన్నను చంపింది కూడా తన పెద్దనాన్నే, ఆ మాట స్వయంగా ఆయననే చాలా సార్లు చెప్పాడు, మనల్ని కూడా బ్రతకనివ్వడు అంటూ కూడా ఆమె చనిపోవటం ఇప్పుడు హృదయ విదారకంగా మారింది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే దర్యాప్తును చేస్తున్నారు. శ్రీనుకి సంబంధించి ఆయనని అదుపులోకి తీసుకున్నారు. ఇక అన్ని కోణాల్లో కూడా విచారణ